హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న బిడ్డ మొట్టమొదటిగా అడుగు వేస్తే మన మనసు ఎంతో హ్యాపీ అవుతుంది కదా. ఇంతే కాకుండా ఈ రోజు మనం మాట్లాడుకునే బిడ్డ ఎవరో కాదు, మన నందలాల శ్రీకృష్ణుడు. ఒకసారి ఊహించండి, గోకులమంతా ఎలాగైతే కృష్ణుడి తొలి పాపాయితనాన్ని చూసి ఆనందంలో మునిగిపోతుందో, ఈ వీడియో చూడగానే మీ హృదయం కూడా కరిగిపోతుంది. ఓ శాంతమైన గ్రామం గోకులం. ఎక్కడ చూసినా ఆవుల మత్తని శబ్దం, చిన్న పిల్లల నవ్వుల ధ్వని. ఇదే మన బాలకృష్ణుడి బాల్యం మొదలైన స్థలం. యశోదమ్మ ఓ గర్వించదగ్గ తల్లి, నందుడు ఓ ఆనందంగా పండుగ చేసుకునే తండ్రి. అక్కడ జరిగిందొక చిన్న మాయ, కానీ అది మాత్రం అందరినీ ఆనందంతో నింపింది. రోజు యశోదమ్మ తన పనుల్లో బిజీగా ఉంది. కృష్ణుడు ఎప్పటిలాగానే నేల మీద పొర్లుతూ నవ్వుతూ ఆడుకుంటున్నాడు. అక్కడే జరిగింది అసాధారణమైన విషయం. ఆ చిన్న చందమామ లాంటి చేతులతో కృష్ణుడు తొలిసారి ముందుకి కదలడానికి ట్రై చేశాడు. తన చేతులు నేలపై ఉంచి చిన్నగా మోకాళ్ళ మీద ముందుకు రావాలని ట్రై చేస్తూ చిరునవ్వుతో అమ్మ వైపు చూశాడు. యశోదమ్మ ఆనందంతో అరవడం మొదలు పెట్టింది. అయ్యా నా చిన్ని కృష్ణ, నీకిప్పుడే చలనం మొదలయ్యిందా? తన తల్లి ఆశ్చర్యంతో చూపులు చూసి కృష్ణుడు మరింత ఉత్సాహంగా ముందుకి రావడం ప్రయత్నించాడు. యశోదమ్మ వెంటనే నందుడి గోపికలను పిలిచింది. రారండి, చూడండి, మన కృష్ణుడు తొలిసారి నడవడం మొదలెట్టాడు. గోకులంలో ఆ వార్త పటాపంచలుగా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ యశోదమ్మ ఇంటికి వచ్చారు. పిల్లలు చప్పట్లు కొడుతూ, గోపికలు మురిసిపోతూ, ఇంకొంచెం టైం అంటే నడవడం కూడా మొదలెట్టేస్తావా అన్నారు ఇంకొందరు. ఇంతకీ ఆవులు కుడికాలు కూడా కృష్ణుడి ఆశీర్వాదించడానికి మురళి శబ్దాల్లా మారు మ్రోగినట్లు అనిపించింది. యశోదమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ చిన్ని అడుగులు ఓ దేవుని ముందస్తు అడుగులు అని తెలిసినా ఆమెకు ఇప్పుడు అతను కేవలం తన బాబు, తన ముద్దు కృష్ణుడు. తన బిడ్డను ఒడిలో తీసుకుని ముద్దులు పెట్టింది. ఒరే నా మాకంచో, ఇంకొద్ది రోజుల్లో వెన్న పెట్టాలా వెంట తిరుగుతావు కదా అంది నవ్వుతూ. అక్కడున్న అందరూ చిరునవ్వుతో, ఆయన నవ్వుతో అక్కడే ఒక్కొక్కరిలో పండుగ వాతావరణం కనిపించింది. మన బిడ్డల చిన్న అడుగులు పెద్ద ఆనందాలకు దారితీస్తాయి. కృష్ణుడి మొదటి అడుగులు యశోదమ్మకు ఓ పండగ వాతావరణం, గోకులానికి ఓ సంతోషకరమైన సంఘటన. ప్రతి చిన్న పురోగతిలో ప్రేమ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, జీవితం ఉంటుంది. ఈ హృదయాన్ని తాకే కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి, ప్రేమ, బాలకృష్ణ కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లల మొదటి అడుగు ఎప్పుడు మొదలైంది మాకు కమెంట్లో చెప్పండి. మనమందరం కలిసి జ్ఞాపకాలని పంచుకుందాం. జై శ్రీకృష్ణ.